చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారిని అరెస్టు చేసినటువంటి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో ఆ కేసును మూసివేస్తూ నిన్న ఏసీబీ కోర్టు అయితే ఆధారాలు ఇచ్చింది. చాలామంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏసీబీ కేసు మూసేశారు అనుకుంటున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏసీబీ కోర్టు కేసు మూసేయలే. ఆ ఫ్యాక్ట్స్ లేవు కాబట్టి దీన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా నిన్న కోర్టు ఎందుకు పేర్కొందంటే నిన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ కేసు నమోదు చేసిన దగ్గర నుంచి ఈ 18 నెలలు పక్కన పెడదాం, దాదాపుగా ఏడాది పాటు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించాల. మీరు గతానికి వెళ్తే మీకు గుర్తుంటే చంద్రబాబు గారికి బెయిల్ మంజూరు చేసే సమయంలో కూడా హైకోర్టు ఏమని వ్యాఖ్య చేసిందంటే 53 రోజులు గడిచిపోయింది. సో పోలీసులు కావాల్సినంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ప్రాథమిక ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించకపోవటంతో ఇంకా చంద్రబాబు గారిని జైల్లో ఉంచలేము అని ఒక స్పష్టమైన లైన్ పేర్కొని చంద్రబాబు గారికి బెయిల్ ఇవ్వటం జరిగింది. దాన్ని వైసీపీ అప్పుడు ఎలా మార్చుకుందంటే కేసు ఇంకా తుది దశ విచారణకు రాలేదు, వచ్చిన తరువాత చంద్రబాబు బండారం మొత్తం బయట పెడతామని చెప్పి ఆ రోజు అడిగారు. మీరు ఎందుకు ప్రాథమిక ఆధారాలు, ముఖ్యంగా మనీ లాండరింగ్ సంబంధించి చంద్రబాబుకి లబ్ధి జరిగింది, చంద్రబాబు గారికి కావచ్చు, చంద్రబాబు గారి కుటుంబ సభ్యులకు కావచ్చు, బినామీలకు కావచ్చు, ఫలానా వ్యక్తికి ₹1 చేరింది అని నాడు నిరూపించలేకపోయారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. అసలు వైసీపీ చేసిన ఆరోపణ ఏంటి? చంద్రబాబు నాయుడికి ముడుపులు ముట్టాయి, అందుకని అసలు విషయం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్తో ఒప్పందం, సీమోన్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 90% సంస్థ పెడుతుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. సుమారుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒక 300 నుంచి 350 కోట్లు. అయితే సంస్థ పెట్టడం 90% నిధుల రూపంలో పెట్టదు. సంస్థ ఏ రూపంలో పెడుతుందంటే ఎక్విప్మెంట్ రూపంలో కావచ్చు, టెక్నాలజీ రూపంలో కావచ్చు, టీచింగ్ రూపంలో కావచ్చు, ఆ రూపంలో 90% పెట్టుబడి పెడుతుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఈరోజు ప్రతి పెద్ద కాలేజీలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. మీరు కావాలంటే ఈ రోజుకి వెరిఫై చేసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 1,00,000 మందికి మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా మేము నైపుణ్య శిక్షణ ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చెప్పుకుంది. మరి సంస్థలే లేకుండా 1,00,000 మందికి శిక్షణ ఎలాగ ఇచ్చారయ్యా? గతంలో అడిగింది కూడా అదే. వీళ్ళు అనేది ఏంటి? సీమోన్ సంస్థ పెడతానన్న 90% పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా ఇచ్చేసింది. సో అది స్కామ్గా మారింది అనేది వాళ్ళ వాదన. కాకపోతే సీమోన్ సంస్థ ఏం చెప్పుద్ది? మేము ఎక్విప్మెంట్ రూపంలో పెట్టాము, పలానా కాలేజీలో ఈ ఎక్విప్మెంట్, పలానా కాలేజీలో ఈ ఎక్విప్మెంట్ ఉంది, ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత ఉంది, మేము ఇచ్చినటువంటి ఏదైతే టీచింగ్ ఫెసిలిటీ ఉందో దానికి ఎంత కాస్ట్ అయింది, ఆ సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో దానికి ఎంత కాస్ట్ అయిందని చెప్పి సీమోన్ సంస్థ చెప్పింది. కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని ఇరికించాలి కాబట్టి అవన్నీ లేవని కొట్టేశారు. కాకపోతే విచిత్రం ఏంటంటే ఈ 18 నెలలు పక్కన పెడదాం. సరే, చంద్రబాబు గారు ఏదో నీరు గార్చాలని ప్రయత్నం చేస్తుంటారని మీరు అనుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి కోర్టులో పెట్టిన ఆధారాలు ఏవి? కోర్టులో పెట్టిన ఆధారాలు ఎక్కడికి పోవు. మీరు కోర్టులో చంద్రబాబు గారు తప్పు చేశారని కోర్టులో ఆధారాలు పెడితే ఇప్పుడు కేసును వెనక్కి తీసుకోవడం, కేసును కొట్టేయడం జరగదు. కానీ చంద్రబాబు గారు తప్పు చేశారు అనడానికి ఒక్క ఆధారం కూడా గతంలో చూపించాల. నేను కోర్టు చెప్పింది కూడా అదే. సో ఆధారాలు ఇవ్వని కొట్టేయడంతో పాటు మా వాదన వినాలని చెప్పి అజయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే ఇక ఈ పిటిషనర్కి విచారణ అర్హత లేదని చెప్పి ఆ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. ఎందుకని? ఆల్రెడీ చచ్చిపోయిన కేసు అది. ఆధారాలు లేనటువంటి కేసులో మళ్ళీ వినాలంటే అంటే చంద్రబాబు గారిని అక్రమంగా ఒక కేసులో 53 రోజుల పాటు నిర్బంధించారు. అది ఈరోజు ఏసీబీ కోర్టులో చాలా స్పష్టంగా అర్థమైంది. స్కిల్లో కేసు నిల్, ఆరోపణలో వాస్తవం లేదు, చంద్రబాబుపై కేసు మూసివేత. ఇది నేను చెప్పింది కాదు, కోర్టు చెప్పిన మాటే. మొత్తంగా 37 మందిపై విచారణకు రోజు సిఐడి నివేదికకు ఏసీబీ కోర్టు ఆమోదం. వాదనలు వినాలన్న అజయ్ రెడ్డి పిటిషన్ డిస్మిస్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా సిఐడి ఇచ్చిన తుది నివేదికకు న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్టుగా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పునైతే వెలువరించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని దాఖలు చేసిన అజయ్ రెడ్డి పిటిషన్ను కోర్టు అయితే కొట్టివేయడం కూడా జరిగింది. 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో నైపుణ్యాభివృద్ధిని పెంచే ఉద్దేశంతో ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సీమోన్స్ కంపెనీతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. మొత్తంగా 3,356 కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రాజెక్టులో సీమోన్ 90% వాటా పెడితే రాష్ట్ర ప్రభుత్వం 10% వాటాగా ఉంది. 2019లో జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పి కేసు నమోదు చేసింది.
అయితే సీమోన్ సంస్థ 90% నిధులను ప్రాజెక్టులో వాటాగా పెడుతుందని పేర్కొన్నప్పటికీ అలా పేర్కొనలేదని, మొత్తం ప్రభుత్వ నిధులనే వాటాగా చూపించారని దీంతో కేసునైతే నమోదు చేశారు. ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించలేదు, ఎవరికి లబ్ధి చేకూరలేదని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. వాస్తవం ఏంటంటే గతంలో టీడీపీ నాయకులు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఎక్కడున్నాయో మేము చూపిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు అక్కడ ఉన్నటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళితే జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు. వాళ్ళ కాలేజీలకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఎందుకంటే కాలేజీకి వెళ్తే అక్కడ ఎక్విప్మెంట్ బయటపడదు, ఎక్విప్మెంట్ బయటపడితే దాని కాస్ట్ బయటపడితే అసలు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరిగిందా లేదా అనేది బయటపడుతుంది. రెండోది ఏంటంటే ఆ కాలేజీలో రికార్డు ఉంటుంది, ఎంతమంది విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి బయటకు పంపారు అనేది ప్రతి కాలేజీలో రికార్డు ఉంటుంది. ఆ రికార్డులు కూడా దొరకకుండా కాలేజీల చేత మాయం చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కేసులో బలం పెరిగితే చంద్రబాబు నాయుడు బయటకు తప్పించుకుంటాడనే ఉద్దేశంతో ఇవేవి కూడా దొరకకుండా నాడు మొత్తం మసిపూసి మారేడికాయ చేయడం జరిగింది. గతంలో చెప్పని స్టేట్మెంట్లను కూడా చెప్పినట్టుగా పివి రమేష్ ఎవరు గతంలో నేనేం స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారని చెప్పి ఆయన కూడా చెప్పాడు. సో సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్. సో అలాగా మొత్తంగా 37 మంది మీద అప్పట్లో కేసు అయితే నమోదు చేశారు. అప్పటి కార్పొరేషన్ ఎండి గంటా సుబ్బారావు, సీమోన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి శేఖర్ బోసు, డిజైన్ టెక్ సిస్టమ్ ఎండి అయినటువంటి వికాస్ నాయక్, అలాగే మరికొంతమంది మీద కేసు అయితే నమోదు చేశారు. చంద్రబాబును 37వ నిందితుడిగా, అంటే చివరి నిందితుడిగా చంద్రబాబు గారిని చేశారు. బట్ అరెస్ట్ చేసి ఎక్కువ రోజులు జైల్లో ఉంచింది మాత్రం చంద్రబాబు గారినే. ఈ కేసుతో చంద్రబాబు గారికి ఎలాంటి సంబంధం లేకపోయినా, అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా ప్రజాగళం యాత్రలో ఆయన నంద్యాలలో 2023 సెప్టెంబర్ 9న సిఐడి అధికారులు అరెస్టు చేసి అర్ధరాత్రి వాహనంలో విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో మొత్తంగా 53 రోజుల పాటు జైల్లోనే ఉండి 2023 అక్టోబర్ 31న జైలు నుంచి అయితే విడుదలయ్యారు. సో హైకోర్టు మధ్యంతర బెయిల్ విడుదల చేసే సమయంలోనే ఒక మాట చెప్పింది. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలను సిఐడి న్యాయస్థానం ముందుంచలేదు కాబట్టి చంద్రబాబు గారి విషయంలో మనీ లాండరింగ్ జరిగిందని కానీ, చంద్రబాబు గారికి ₹1 లబ్ధి చేకూరిందని కానీ నాడు ఏసీబీ అధికారులు నిరూపించలేదు. కాబట్టి ఇక మీదట చంద్రబాబు గారిని జైల్లో ఉంచలేము, కాబట్టి మేము బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి చంద్రబాబు గారికి ఆ రోజు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేను అడిగేది అదే, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు దాదాపుగా 2 నెలలు జైల్లో పెట్టి ఎందుకు ఆధారాలు ఇవ్వలేకపోయారు? పోనీ వదిలేయండి, చంద్రబాబు గారు బయట వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 ఏడాది పాటు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ 8 నెలల పైగా మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు దాని ఆధారాలు మళ్ళీ తీసుకెళ్లి కోర్టుకి ఇచ్చి కేసుని మీరు కోర్టుకి ఎందుకు నడపలేకపోయారు? వాస్తవానికి చంద్రబాబు గారికి బెయిల్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు చంద్రబాబు గారు బెయిల్ రద్దు చేయాలని. సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. మీరు 53 రోజుల పాటు జైల్లో ఉన్న వ్యక్తిని ఉంచినప్పటికీ సంబంధించి ప్రాథమిక ఆధారాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేయనప్పుడు విడుదల చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. మీరు ఆధారాలు చూపించకుండా వ్యక్తిని జైల్లో పెట్టడం అనేది సాధ్యం కాదు. సో కోర్టు అలాంటప్పుడు వ్యక్తిని జైల్లో ఉంచదు. ఒక ప్రభుత్వమే ఒక కేసుని టేకప్ చేసి ఆ వ్యక్తిని జైల్లో పెట్టిన తర్వాత ఆధారాలు ఏమంటే పైకి విచిత్రం ఏంటంటే ఇందులో 100 కోట్లు స్కామ్ జరిగిందని ఒకసారి అంటారు, 150 కోట్లు స్కామ్ అంటారు. అసలు దీని